ఎదురుగానే కనిపిస్తూ ఉంటే ఎక్కడో ఉన్న అమ్మగారిని పిలుస్తావే? ఆ ఇచ్చేవి నాకు ఇవ్వచ్చుగా. మీకు ఇచ్చేవి కావులండి. అమ్మగారు, కాయగూరలండి. 2 పొట్లకాయలు, 1 కిలో బీరకాయలు అక్కడ పెట్టి వెళ్ళవే. అలాగే అమ్మగారు. ఏమిటి ఆ వయ్యారాలు? ఈ మధ్య పెజల్ నాట్యం నేర్చుకుంటున్నాను అయ్యగారు. ఎంతసేపు అయిందండి మీరు వచ్చి? పసుపు నీళ్లు చల్లి లోనికి తీసుకువెళ్ళాలని ఎన్నిసార్లు చెప్పాలి? మర్చిపోయానండి. అదేమిటి నాన్నగారు, వాటిని కడిగే కదా వండుకుంటాం. కడగటం శుభ్రత కోసం, పసుపు నీళ్లు చల్లటం అంటుపోవటం కోసం. అర్థమైందా? వాళ్ళు తాకిన కాయగూరలు తీసుకోవటానికి పసుపు నీళ్లు చల్లుతాం, మరి వాళ్లను తాకిన గాలిని పీల్చుకోవటానికి ఏ పసుపు నీళ్లు చల్లుతాం నాన్నగారు? గాలి, నీరు, భూమి, అగ్ని, ఆకాశం అనేవి పంచభూతాలు. వాటికంటూ లేదు. ఎందుకని? వాటిని వేరు చేయడం మనకు చేతగాదు గనుకనా? అవి లేకపోతే మనం బ్రతకలేము గనుక. సూర్యం లేకపోతే ఏమిటి నాన్నగారు? విత్తనం వేసేది వాళ్ళు, నెత్తురు చెమటగా చేసి నీరు పోసి నారు పెంచేది వాళ్ళు, మొక్క మొలిచే దగ్గర నుంచి కాయ కాచేదాకా సాకేది వాళ్ళు. అప్పుడు లేని అంటూ ఇప్పుడు ఎలా వస్తుందండి? చూడు, మనుష్యులలో బ్రహ్మ సమానులని, కర్మహీనులని 2 తెగలున్నాయి. మనం బ్రహ్మపుత్రులం, వాళ్ళు కర్మపుత్రులు. మనం శాసించేవాళ్ళం, వాళ్ళు శ్రమించేవాళ్ళం అని ఎవరు చెప్పారు? వేదాలు చెప్తున్నాయి. వాళ్ళు మన పాదాలు తాకటానికి కూడా పనికిరాని వాళ్ళు అని. కానీ వాళ్ల చేతే కాళ్ళు పిసికించుకుంటాం, ఒళ్ళు పట్టించుకుంటాం. నేను మ్రోగించే ఈ మృదంగం కానీ, మనం ఉపయోగించే ఈ సంగీత సాధనాలన్నింటినీ కూడా వీళ్లలాంటి వాళ్లే తయారు చేశారన్న విషయం మర్చిపోతుంటాం. చివరకు మన పాదాలకు నొప్పి తగలకుండా వేసుకునే చెప్పులు కూడా వీళ్లే తయారు చేశారన్న విషయం మనకు గుర్తుండి చావదు పాపం. సూర్యం, సూర్యుడికి ఏ అంటూ ఉండదు కదండి. అంచేత మీరు బాధపడకండి. వాడికి ఆ పేరు పెట్టిందే మీరు. సంతోషించానులే, నువ్వు లోపల పద. మహేశ పాప వినాశ కైలాసవాస ఈశా నిన్ను నమ్మినాను రాజరాజా, నటరాజా. ఇంతవరకు అక్కడ, ఇప్పుడు ఇక్కడ. నటరాజా స్వామి, స్వామి నటరాజా, నువ్వు ఇక్కడ వెలిసావా? ఏమిటయ్యా నీ లీలలు? అన్నా, కలెక్టర్ గారు వస్తున్నారు. ఇదేమిటి, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ పట్టాలిద్దామని నేను వస్తే దేవుడు కూడా పట్టా కోసం వచ్చాడులేండి. ఆపండి మీ అపహాస. దేవుడు ఎక్కడికైనా వస్తాడు, ఎక్కడైనా ఉంటాడు. కానీ అంటూ అంటూ అని మడిగట్టుకొని కూర్చునే మీలాంటి వాళ్ళు కొన్ని చోట్లకే వస్తారు, కొన్ని చోట్లే ఉండగలరు. దేవుడు ఎక్కడుంటే అక్కడే ఉంటాం మేము. మేమెక్కడుంటే దేవుడు అక్కడే ఉంటాడు. అయితే మీరు ఇక్కడ ఉండటానికి ఆ విగ్రహాన్ని తెచ్చి ఇక్కడ పెట్టారు. నేను తేవడం ఏమిట్రా? పాప ప్రక్షాళన చేయడం కోసం దేవుడే ఇక్కడికి వచ్చాడు. కాళ్ళు వచ్చి నడిచొచ్చాడా, రెక్కలొచ్చి ఎగిరొచ్చాడా? భగవంతుణ్ణి హేళన చేశారో భగ్గున మండిపోతారు. ముందు మీరు ఈ విగ్రహాన్ని ఇక్కడి నుంచి కదిలించకపోతే ఈ జనం మండిపడతారు. నిజానికి దేవుడు ఇక్కడ ఉండటం నాకు ఇష్టం లేదు. కానీ దేవుడే ఇక్కడ ఉండాలని కోరుకున్నాడు గనక ఇక్కడ నుంచి నేను కదలివ్వను. ఇది మా కార్మికుల స్థలం. కదలివ్వకపోవడానికి మీరెవరండి? అయ్యా, ఇది దేవుడు కోరుకున్న స్థలం గనక దేవుడు స్థలంగానే నిర్ణయించవలసిందిగా కలెక్టర్ గారిని కోరుకుంటున్నాం. మనుషులకే చోటు లేక అల్లాడిపోతుంటే దేవుడికి స్థలం కావాలని అఘోరిస్తారేమిటండి? మానవుణ్ణి సృష్టించింది దేవుడు కనుక ముందు దేవుడు సంగతి చూడాలి. ఆ దేవుణ్ణి సృష్టించింది ఈ మానవుడే గనుక ముందు ఆ మానవుల గురించి ఆలోచించండి. అవును కలెక్టర్ గారు, ఇక్కడ ఒక పెద్ద దేవాలయం నిర్మించి అందులో శాస్త్రీయ సాహిత్య సంగీత నృత్యాలను నేర్పుతూ ఆ నటరాజులో ఐక్యమైపోతాను. అయిపోండి, మాకే. కానీ మీ దేవుడికి
ఖరీదైన పాలరాళ్లతో బంగారపు నగిశీలతో మందిరాలు కట్టించడానికి ఈ దేశంలో నల్ల డబ్బు దండిగా ఉన్న కోటీశ్వరులు ఎందరో ఉన్నారు. పట్టణాల నడిబొడ్డుల్లో దొంగ పట్టాల పేర్లతో ఎన్నో విశాలమైన ఖాళీ స్థలాలు గొప్పవాళ్ల చేతుల్లో ఉన్నాయి. అక్కడ ఉండమని చెప్పండి మీ దేవుణ్ణి. అంతేకాని పూట గడవని ఈ పూరి గుడిసెల మధ్య బ్రతుకు పోరాటం చేస్తున్నారు వీళ్ళు. తమ కష్టంతో ఈ సమాజాన్ని బ్రతికించాలని ఆరాటపడుతున్నారు వీళ్ళు. ఇలాంటి నిజమైన మనుషుల బ్రతుకుల్లో గోతులు తీయమని చెప్పాడా మీ దేవుడు? కాదు, కళ దైవారాధన కోసం. అందుకే మాకు దేవాలయం కావాలి. అవును, మాకు దేవాలయం కావాలి. కాదు, కళ ప్రజల కోసం. కనుక మాకు మానవాలయమే కావాలి. సరే, ఇక్కడ నటరాజస్వామి ఆలయ నిర్మాణం జరిగే వరకు నేను ఆమరణ నిరాహార దీక్ష వహిస్తాను. పరమేశ్వర శాస్త్రి గారికి, పరమేశ్వర శాస్త్రి గారికి. శ్రమజీవులందరికీ ఈ స్థలం దక్కేటంత వరకు నేను ఆమరణ నిరాహార దీక్ష చేస్తాను. ఇది మాధవ సేవకు మానవ సేవకు మధ్య సమస్యగా తయారైంది. ఎటు నిర్ణయం తీసుకున్నా కులమతాల అలజడికి దారితీస్తుంది. కాబట్టి ప్రభుత్వంతో సంప్రదించకుండా నేనేమీ చేయలేను. కార్మికుల ఐక్యత!